అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను లేట్ అయిపోయాను, అందరూ వచ్చేసారు ముందే. చిన్న అబ్బాయి ఎలాగో వచ్చాడు కాబట్టి నమో మెహర్ బాబా పాడతాడు. దినేష్, నమో మెహర్ బాబాతో బాబా వారిని ఆహ్వానించనన్నా. జై బాబా దినేష్. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? అన్నయ్య దినేష్ ది కాల్ వచ్చినట్టుంది అన్నయ్య. దినేష్ కాల్ వచ్చింది. ఓకే ఇప్పుడు ఓకే. అన్న దినేష్, నమో మెహర్ బాబా ప్రార్థనా గీతం. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूप, महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतनंतमुचेसी, अज्ञानांधतनंतमुचेसी दिव्य विज्ञान दृष्टि, दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेड्वर्गमुलंतरिंपगा, हरिषेड्वर्गमुलंतरिंपगा अव्यय मोक्षं अनुग्रहिंपु, अव्यय मोक्षं अनुग्रहिंपु नमो मेहर बाबा नमो देव बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय बाबा अंकुल, థ్యాంక్ యూ అందరికీ జై బాబా. జై బాబా నాన్న. చాలా రోజులైంది ఇటు తండ్రి గొంతు విని బాబా వారిని చక్కగా ప్రార్థనా గీతంతో ఆహ్వానించుకున్నాం. ఆయన ప్రసన్నంగా కూర్చుని ఉన్నారు. ఇంకా సంకీర్తనలతో ఆనందింపు చేద్దాం. మొన్ననే బర్త్డేతో చక్కగా చాలా ఆనందించారు బాబా. బర్త్డే కార్యక్రమాల్లో చాలా అద్భుతంగా అందరూ కూడా తమ 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 ఆనందాన్ని
ఆయన్ని ఎన్ని రకాలుగా ఆనందింపజేయాలో అన్ని రకాలుగా ఆనందింపజేశారు ఆయన్ని. చాలా ఆనందంగా ఉన్నారు బాబా. ఇంకా సంకీర్తనలోకి వెళ్ళినట్టయితే మా జి నాగమణి గారు మీరు కీర్తన పాడండమ్మా జయబాబా. జై బాబా అండి, జై బాబా. జయబాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా. అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని, అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని, అందుకోని అవతారుడవని నమ్మితిమయ్యా ఆనందముతో కొలచెదమయ్యా, అవతారుడవని నమ్మితిమయ్యా ఆనందముతో కొలచెదమయ్యా, మనసున నిన్నే నిలిపితిమయ్యా మనసున నిన్నే నిలిపితిమయ్యా, మా అంతరంగాన కొలువుండవయ్యా, మా అంతరంగాన కొలువుండవయ్యా, అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని, అందుకోని సేవా త్యాగము చేయగలేము, స్వార్థము అహము విడువగలేము, సేవా త్యాగము చేయగలేము, స్వార్థము అహము విడువగలేము, ప్రేమించుటయే తెలియని మాకు, ప్రేమించుటయే తెలియని మాకు, నీ కొంగునందించి ఆదుకోవయ్యా, నీ కొంగునందించి ఆదుకోవయ్యా, అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని, అందుకోని నిశ్చల భక్తితో నిన్ను కొలిచేలా, నిర్మల ప్రేమతో నిన్ను సేవించేలా, నిశ్చల భక్తితో నిన్ను కొలిచేలా, నిర్మల ప్రేమతో నిన్ను సేవించేలా, నీ రూపమునే మనసున నిలిపి, నీ రూపమునే మనసున నిలిపి, నీ చరణములే శరణమంటిమయ్యా, నీ చరణములే శరణమంటిమయ్యా, అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని, అందుకోని మెహరాబాదున నిన్ను దర్శించి నీ ప్రేమనే మాతో కొనిపోయేలా, మెహరాబాదున నిన్ను దర్శించి నీ ప్రేమనే మాతో కొనిపోయేలా, దీవించు మమ్ముని బిడ్డలమయ్యా, దీవించు మమ్ముని బిడ్డలమయ్యా, నీ కొంగునందించి అభయమీయవయ్యా, నీ కొంగునందించి అభయమీయవయ్యా, అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే
బ్రతుకు సాగని అందుకోనే. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మురళి గారు. జై బాబా. జై బాబమ్మ, జై బాబమ్మ. మంచి కీర్తనతో కార్యక్రమం ప్రారంభించుకున్నాం. నిజంగా ఈ కీర్తనను భావజాలం వింటూ ఉంటే చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ప్రేమించడం కానీ సేవించడం కానీ ఈ రెండు భావాలు అయితే సద్గురువు లేదా అవతారుడు వీళ్ళే పెర్ఫెక్ట్గా చేయగలరని బాబా చెప్పారు. మానవులు చేయలేరు అసలు యథార్థానికి. ప్రేమించడం చేత కాదు, సేవ చేయడం అంతకన్నా చేత కాదు. కాబట్టి ఆయనకి శరణు వేయడమే నిస్సహాయంగా మేము నిన్ను ఏ విధంగా కూడా ఆనందింప చేయలేము తండ్రి అంటూ అనకు ప్రదర్శించడం, విధేయత చూపడమే సరైన విధానం అంటారు బాబా. ఆయన అనుగ్రహానికి పాత్రత అనేది జరగాలంటే అనకు మాత్రమే. ఎందుకంటే కబీరు తన సాహిత్యంలో అంటాడు, అందుకే నిన్ను ఏ విధంగా కొలవాలో నాకు తెలియట్లేదు కాబట్టి నిన్ను కొలిచే దాసుల్ని కనీసం సేవించుకునే భాగ్యం నాకు ఇవ్వు అంటాడు కబీరు. నిన్ను డైరెక్ట్గా కొలిచే శక్తి నాకు లేదు, ఏ విధంగా కొలవాలో తెలియదు, ఏ విధంగా ప్రేమించాలో తెలియదు, ఏ విధంగా సేవించాలో తెలియదు. అందుకని నిన్ను సేవించే భక్తుల్ని సేవించుకునే భాగ్యం నాకు ఇవ్వు అంటాడు. అంటే ఎంతటి అనకువ కనపరిచారో గమనించండి ఇందులో. అలాంటి అనకువ, విధేయత వాటికి పరమేశ్వరుడు చాలా సంతోషిస్తారంట. జై బాబమ్మ. మంచి కీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు అమ్మ ఎం నాగమణి గారు ఒక కీర్తన పాడతారు ఇప్పుడు. జై బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవా భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవా భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర. దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర. నీవే దైవం బని తెలిసి పూజింపగా, నీవే దైవం బని తెలిసి పూజింపగా మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవా భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. పూర్వ జన్మాన నీ దివ్య సంబంధమి నేడు నిన్ను గాంచి సేవించుటను బంధమి. పూర్వ జన్మాన నీ దివ్య సంబంధమి నేడు నిన్ను గాంచి సేవించుటను బంధమి. మమ్ము విడనాడక ముక్తి చూపించరా, మమ్ము విడనాడక ముక్తి చూపించరా. మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవా భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా, సర్వ జీవాత్మ పరమాత్మ నీ ఆత్మర. జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బా, సర్వ జీవాత్మ పరమాత్మ నీ ఆత్మర. మేము నీ వారము నీవు మా వాడవు, మేము నీ వారము నీవు మా వాడవు.
మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవ ఓ దివ్య తేజ ఈ పద సేవా భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. మురళి గారు జై బాబా అండి. జై బాబా అమ్మ, జై బాబా. బాబ్జీ గారి ఆనిముత్యం ఇది, ఈ కీర్తన అద్భుతమైన పదజాలం. అది బాబ్జీ గారు నిజంగా కారణ జన్ముడేమో అనిపిస్తుంది. ఆ వికాసం గురించి ఆయన అద్భుతంగా వివరించారు ఈ కీర్తనలో. వికాసానికి అది అనంతమైంది, ఎందుకంటే ఆయన విభూతి అది వికాసం అనేది. మనకి గాడ్ స్పీక్స్ లో గమనించినట్టయితే దశావస్థలు ఉన్నాయి, భగవంతుని తాలూకు దశావస్థలు. ఇవన్నీ కూడా వికాసంతో కూడినవే. అసలు వికాసమే అది, వికసించడం. మనకి భౌతికంగా కూడా గమనిస్తే తెల్లవారి మన వాకిట్లో చక్కగా మంచి పూల మొక్క వేసుకుంటాం. అది చిన్న మొగ్గ వేసి అది అలాగా పూర్తిగా వికసించి పుష్పం అయ్యేసరికి కొంత సమయం తీసుకుంటుంది. ఇదంతా మనం అబ్జర్వ్ చేస్తే గొప్ప అద్భుతమైనటువంటి అనుభూతికి గురవుతాం అన్నమాట. ఆ చిన్న బుడగ లాంటి మొగ్గ నుంచి పూర్తిగా వికసించిన పుష్పం. అలాగే గాడ్ స్పీక్స్ లో నాకు దశావస్థలు గుర్తొస్తున్నాయి. బియాండ్ స్టేట్ నుంచి గాడ్ యాజ్ పెర్ఫెక్ట్ మాస్టర్ ఆర్ అవతార్ అనే దశావస్థ 10వ అవస్థానం వరకు గమనించినట్లయితే వికాసం అద్భుతంగా బాబా గాడ్ స్పీక్స్ లో వర్ణించారు. ఇది మానవాళికి ఎన్ని జన్మలకో సరిపోతుంది. ఇది చాలా కొన్ని వేల జన్మలకు సరిపోతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు ఆ బియాండ్ స్టేట్ అనేది చాలా నిద్రాణంగా ఉండే అచేతన స్థితి. అది నిద్రాణ స్థితి అంటారు దాన్ని. అక్కడ ఆకారం లేదు, రూపం లేదు, చైతన్యం లేదు, ఏమీ లేని స్థితి నుంచి ఆయన్ని జాగృతం చేసి మన మధ్యకు తీసుకురాగలిగే విధానం ఏదైతే ఉందో అందులో జీవాత్మ తాలూకు పాత్ర కూడా ఉంది. ఇక్కడ మనం అది గమనించాలి. త్రాసులో వేస్తే పరమాత్మ జీవాత్మ, పరమాత్మ గొప్పవాడే కాదనలేదు, కానీ ఆ ప్రేరణ కలిగించే విధానంలో మాత్రం జీవాత్మకు కూడా భాగం ఉంది. ఆ వికాసానికి ప్రతిస్పందన కలిగించే విధానం జీవాత్మలో కూడా ఉంది. దానికి అబ్బురుపడే ఆయన వచ్చేస్తుంటాడు మన మధ్యకి. ఎందుకంటే ఆయన ఒంటరివాడు కదా, భాస్కర్ రాజు గారు చెప్పినట్టుగా ఆయన ఒంటరివాడు. మనతో ఆడుకోవడం కోసమే మన మధ్యకి వచ్చేస్తుంటాడంట. చక్కగా ఆనందిస్తూ ఉంటాడు. అందరూ చుట్టూ కూర్చో ఉంటే ఆయనలో ఎంత ఆనందం అంటే ఆయన అనారోగ్య పరిస్థితిని కూడా మర్చిపోయేవారు అంటారు ఈ రుచి గారు. అందుకే నడవలేని స్థితిలో జ్వరంతో ఉండి కూడా ఆయన దర్శించుకోవడానికి ఎదురుగా సమూహం కనిపించేసరికి టక్కుమని లేచి నిల్చుండిపోయి ఎవరు ఆసరా పట్టుకొని చకాచకా నడుచుకుంటూ వచ్చేసేవారు బయటికి. అంతటి ప్రతిస్పందన ఆయన తల ప్రేమికులను చూస్తే. ఇదంతా వికాసానికి సంబంధించింది. ఈ వికాసం అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. ఇది మనకు తెలియదు, దీన్ని వర్ణించలేము వికాసాన్ని. ఆ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో స్టేట్ 1 నుంచి స్టేట్ 10th వరకు అద్భుతమైన ప్రక్రియ వికాసం గురించి చక్కగా వివరించడం జరిగింది. అది కొన్ని చెప్పాలంటే కొన్ని రోజులు నెలలు పట్టేస్తుంది వర్ణించాలంటే. అది ఆ ప్రక్రియ బాబ్జీ గారికి పట్టుబడిపోయింది. అందుకే ఆయన పాటలు అద్భుతంగా ఉంటాయి, బాబ్జీ గారి పాటలు. జై బాబా అమ్మ, మంచి పాట పాడారు. జై బాబా అమ్మ. అరుణమ్మ, మీరు కీర్తన పాడతారా? జై బాబా. జై. కరుణాంతరంగుని
కనులారగాంచే అధనిదేరా మరి రాజురా వ్యవధి గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో కరుణాంతరంగుని కనులారగాంచే అతనిదేరా మరి రాదురా వ్యవధి గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో యుగ యుగాల విశ్వమంతా యుగ యుగాల విశ్వమంతా వెలయుచుండే సత్యమొకటే వివిధ నామ రూపములలో గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో కరుణాంతరంగుని కనులారగాంచే అదనిదేరా మరి రాదురా వ్యవధి గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో కరుణలేని కలియుగాన కరుణలేని కలియుగాన కరుణతానై వెలసియున్న మెహరు దేవుని మేలు కొలుపులో మెహరు దేవుని మేలు కొలుపులో గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో కరుణాంతరంగుని కనులారగాంచే అధనిదేరా మరి రాదురా వ్యవధి గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఇది గమనించుకోవాలి యథార్థం. ఎందుకంటే బాబాయ్ స్వయంగా చెప్పారు, అవతారుని రాక సృష్టికే వసంతం అన్నారు ఆయన. ఋతువులన్నిటిలోకి వసంతం చాలా ఆహ్లాదకరమైనటువంటి ఋతువు. అంటే అచేతనంగా స్తబ్దుగా ఉండే విధానం నుంచి ఒక్కసారిగా ఆనందంగా ఉత్సాహంగా ఉండే స్థాయికి తీసుకెళ్ళగలిగే స్థితి ఒక్క వసంతకాలంలోనే ఉంది. ఈ కరుణ ఇవన్నీ కూడా నిద్రాణం అయిపోతాయి అధర్మం ప్రబలేటప్పుడు. అందుకనే కమ్ ఆల్ అంటూ మీ అని బాబా ఇచ్చిన పిలుపులో, అందుకే ఆ పిలుపు అనడంలో ఉద్దేశం అదే. ఈ కీర్తనలో కమ్ ఆల్ అంటూ మీ అన్న దాంట్లో బాబా ఏజ్ ఆఫ్టర్ ఏజ్ when the wick of righteousness burns low, the avatar comes yet again to rekindle the torch of love and truth. ప్రేమ సత్యం చైతన్యపరచడం కోసం ఆయన అప్పుడప్పుడు తడుతూ ఉంటారన్నమాట. భుజం తట్టడం అంటారే, ఆ విధంగా తడుతూ ఉంటారు. దీన్నే సృష్టికి ఆధ్యాత్మిక తోపునివ్వడం అంటారు. పుష్, స్పిరిచువల్ పుష్ ఇవ్వడం అంటారు. ప్రతి యుగంలో జరుగుతున్నదే ఇది. నిద్రాణం అంటే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు కూడా. ఏజ్ ఆఫ్టర్ ఏజ్, ఒక యుగం తర్వాత మరో యుగం. ఇది అనంత ప్రవాహం ఇది. అందువల్ల అప్పుడేమవుతుంది, ధర్మజ్యోతి కొడిగట్టిన వేళ సాధారణంగా మనం ఇంట్లో దైవారాధన చేసేటప్పుడు దీపాన్ని పెడతాం.
ఆ దీపం ఆయిల్ అయిపోవడం వల్ల కానీ లేదా ఒత్తి జారిపోవడం వల్ల కానీ కొండెక్కే పరిస్థితి వస్తూ ఉంటే పక్కనే కూర్చొని చిన్న పుల్ల పట్టుకొని దాన్ని అలా పైకెత్తుతూ ఉంటాం. మళ్ళీ అది ప్రజ్వలిస్తూ ఉంటుంది అనమాట. పరమేశ్వర తాలూకు కార్యక్రమం కూడా అలాగే ఉంటుంది. వెన్ ది విక్ ఆఫ్ రైటియస్నెస్ బర్న్స్ లో, ది అవతార్ కమ్స్ ఎట్ అగైన్ టు రీకెండిల్ ది టార్చ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్. మీ కీర్తనలో కనిపించింది ఇప్పుడే, ప్రేమ సత్యం. ఈ రెండు కూడా ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలన్న తపంతోనే పరమేశ్వరు పనిచేస్తూ ఉంటారు. దానికోసం ఎన్నిసార్లైనా వచ్చేస్తానంటారు ఆయన మన మధ్యకి, వాటిని అలా నిలబెట్టడం కోసం. తద్వారా మనల్ని ఆనందింపజేస్తూ ఆయన ఆనందం పొందుతాడనమాట. అంత అద్భుతమైన ప్రక్రియ, ప్రణాళిక ఆయన విధానంలో ఉంది. జయబాబమ్మ మంచి కీర్తన పాడారు. మా శారదమ్మ మీరు ఒక కీర్తన పాడండి అమ్మ ఇప్పుడు. జయబాబా. జై బాబమ్మ, జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय। इस युग के हे दाता, अवतार मेहरो बाबा। इस युग के हे दाता, अवतार मेहरो बाबा। मेहर की मेहर से हम सब की बिगड़ी बनी। मेहर की मेहर से हम सब की बिगड़ी बनी। करने को आए कृपा, अवतार मेहरो बाबा। करने को आए कृपा, अवतार मेहरो बाबा। इस युग के हे दाता, अवतार मेहरो बाबा। मुस्कान बड़ी न्यारी, सूरत प्यारी प्यारी। मुस्कान बड़ी न्यारी, सूरत प्यारी प्यारी। सबका मन मोहते हैं, अवतार मेहरो बाबा। सबका मन मोहते हैं, अवतार मेहरो बाबा। इस युग के हे दाता, अवतार मेहरो बाबा। माँ जी अब तुम ही हो मेरे इस नैया की। माँ जी अब तुम ही हो मेरे इस नैया के। भव पार लगाने को अब आए मेहरो बाबा। भव पार लगाने को अब आए मेहरो बाबा। इस युग के हे दाता, अवतार मेहरो बाबा। आशीष हमें देना, चरणों में बिठा लेना। आशीष
चरणों में बिठा लेना, अपना प्यार बरसाना, अवतार मेहरो बाबा, अपना प्यार बरसाना, अवतार मेहरो बाबा, इस युग के हे दाता, अवतार मेहरो बाबा, इस युग के हे दाता, अवतार मेहरो बाबा। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మురళీధర్ థ్యాంక్ యూ. జై బాబమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. పరభాష అయినప్పటికి కూడా ఇందులో భావన ఆ యుగకే దాత. మనం ప్రతి ఏడు కూడా మెహరాబాద్ వెళ్ళి ఆయన చరణాలను స్పృశిస్తున్నామే. ఆయన భాండాగారం అన్నమాట. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటాడు ఆయన దాత. దాత కూడా. దాత అంటే పెద్దరికం వహించే ఒక అండ అన్నమాట. దాత ఇచ్చేవాడు. ఆ విధంగా ఆయన ఎవరికి ఏది ఇవ్వాలో అది అందిస్తూనే ఉంటాడు. అలాగూ ఆ చరణాలకు అంతటి శక్తి ఉంది. ఆ చరణాలను ఆశ్రయించిన వారికి అన్నీ లభిస్తాయి అన్నమాట. లభించడం అంటూ ఏమీ ఉండదు. అందుకే మన ఆదికే ఇరానీ గారు అనుకుంటాను అన్నారు, మెహరాబాద్ని హృదయంతో పోల్చారు ఆయన. దేశం అంతా అంటే ప్రపంచం అంతా ఒక శరీరం అయినట్టయితే మెహరాబాద్ని గుండెతో పోల్చారు. మన శరీరానికి గుండె ఎలాగా గొప్ప ప్రముఖమైన స్థానంలో ఉందో ఆ విధంగా ప్రపంచానికి, అసలు విశ్వానికే కాదనలేదు. అది విశ్వం అనేది ఏంటంటే అది మనకు అంతులేంది కాబట్టి ప్రపంచం వరకే పరిమితి మనకి. ప్రపంచానికే అది గుండెకాయ లాంటిది మెహరాబాద్. అక్కడ వెళ్ళి ఈ శిరస్సుని అక్కడ ఆనించేటప్పుడు ఆ దాత ఏమి ఇస్తాడో, ఎవరికి ఏది అవసరమో, మీ కోరికలు తీరుతున్న కానీ అవసరాలను చూస్తాను అనడంలో ఆయన అంతర్యం అదే. కొంతమంది ఏమిటంటే బిడే పడతారు, ఆయన కోరికలు అడగొద్దన్నారు అని లోపలే అనుకుంటూ, యథార్థానికి అది అవసరమే కానీ అది అడగొచ్చో లేదో అని సంకోచిస్తూ ఉంటారు. అలాంటి వాటిని కూడా చక్కగా పరిష్కరించగలిగే దాత ఆయన. దాత కూడా. అద్భుతం అమ్మ. మంచి కీర్తన పాడారు. జై బాబా. జై బాబమ్మ. జై. థ్యాంక్ యూ. అమ్మ సులోచన, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. जय बाबा अंकुल. जय मेहर बाबा. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా. నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా. నీ ప్రేమతోనేగా ప్రేమించమన్నావు ప్రియతమునిగా, నామాన్ని స్మరించి తరించగా. ప్రేమించమన్నావు ప్రియతమునిగా, నామాన్ని స్మరించి తరించగా. మెహరన్న క్షణమందు ఆపదలనే, మెహరన్న క్షణమందు ఆపదలనే తొలగించుచున్నావు ఇహమందునా. నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా. నీ ప్రేమతోనేగా చల్లని నీ ప్రేమ కిరణాలనే
వేద జల్లగవచ్చితివి అవతారమై చల్లని నీ ప్రేమ కిరణాలనే వేద జల్లగవచ్చితివి అవతారమై కల నిజమని భ్రమసి కలిమాయలో కల నిజమని భ్రమసి కలిమాయలో ఉన్న మానవాళికి నీవు కనరావులే నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా నీ ప్రేమతోనేగా పరిపూర్ణ అవతార పురుషుండవు పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వరుడవు పరిపూర్ణ అవతార పురుషుండవు పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వరుడవు సరిలేరు నీకిలను ఎవరైనను సరిలేరు నీకిలను ఎవరైనను సర్వోన్నతుండవు సకలాత్మవు నీ ప్రేమతోనేగా 14 భువనాలు నిలిచేనయా బాబా నీ ప్రేమతోనేగా అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. ఆయన ప్రేమ 14 భువనాలని నింపేస్తుంది. మనం పరిమితులం కాబట్టి 14 భువనాలు అన్నాం. ఇంకా చాలా ఉన్నాయి. 10 దిశలు ఉన్నాయి, దిగంతాలు ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, మొత్తం 14 భువనాలు. ఇవన్నీ కూడా ఆయన ప్రేమ మీద ఆధారపడే జీవిస్తున్నాయి. ఆయన ప్రేమ లేనిదే ఏమీ లేదని నిర్ద్వందంగా చెప్పొచ్చు. అందుకే బాబా కూడా దీన్ని సులభంగా ఏమన్నారంటే, నా అనుజ్ఞ లేనిదే ఆకు కూడా కదలదు అని సింపుల్గా ఒక మాటలో చెప్పేశారు ఆయన. అంటే ఆకు కూడా కదలదు అంటే మొత్తం యావత్ సృష్టి కూడా స్తంభించిపోతుంది అన్నమాట. అతని కనుసైగతోనే నడుస్తుంది యావత్ సృష్టి. ఇది మనకు తెలియదు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు యథార్థానికి. ఆయన తాలూకు అనుగ్రహం ఈ సృష్టి మీద ఏ విధంగా పనిచేస్తుందో తెలియాలంటే మనకు ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు మనం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే భూగోళం మీద మనం జీవిస్తున్నాం. కానీ మనం నివసిస్తున్న భూమి తిరుగుతున్నట్టు మనకు తెలియదు. అది తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు మనకు తెలియదు. సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు కూడా మనకు తెలియదు. ఆ స్పందనే మనకు తెలియదు అసలు. అంటే అంత సూక్ష్మంగా ప్రక్రియ జరుగుతుంది. ఇది సైంటిఫిక్గా భౌతికంగా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ కాబట్టి ఈ ఉదాహరణ చెప్పాను నేను. ఇక మరి ఈ ప్రక్రియలన్నిటికీ ఆయన అధినేత కాబట్టి ఆయన తాలూకు విధానం ఎంత సంక్లిష్టమైందో మనం ఊహించుకోవచ్చు. అందుకని కేవలం పరమేష్ఠి కూడా చూచాయిగా ఇండైరెక్ట్గా మనకి హింట్ ఇచ్చారు ఆయన. ఏమిటది? మీరు నా ప్రేమను తప్ప ఇంకేమీ కోరుకోవద్దు అనడంలో ఉద్దేశం అదే. ఎందుకంటే అందులోనే అన్నీ ఉన్నాయి. మొత్తం ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, 14 లోకాలని శాసించగలిగే శక్తి, సంతృప్తిపరచగలిగే శక్తి ఆ ప్రేమకుంది. ఆ ప్రేమలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ప్రేమను మాత్రమే కోరుకోమంటారు. ప్రతిగా కొంత విలువ చెల్లించాలి కదా మరి. అందుకని మన ప్రేమను అడుగుతూ ఉంటాడు అన్నమాట. మీరు నన్ను ప్రేమించడం ద్వారా నా ప్రేమను పొందండి. ఆ ప్రేమకు అంత విలువ ఉంది. ఆ ప్రేమలోనే అన్నీ ఉన్నాయి. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. జై బాబా అంకుల్. జై మెహర్ బాబా. జై బాబా అమ్మ. మాలతి గారు మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. जय बाबा. जय बाबा. अवतार मेहर बाबा की जय. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి
సారీ. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవదేవులకెల్లా దేవాది దేవుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవదేవులకెల్లా దేవాది దేవుడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పూర్ణావతారమున పరిపూర్ణుడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. రమ్మని పిలిచాడు, మేల్కొల్పు పాడాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మేరు మేరు మంత్రాక్షరి. మేరు మేరు మంత్రాక్షరి. కైవల్యమును చేచు అంత్యాక్షరి. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించను. ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు. ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించి ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు. అవతారు మేరు బాబాకి జై. అవతారు మేరు బాబాకి జై. జయంటు మెహరంటు తరించిపో. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమతో పరితృప్తి కానరాదురాబోటు. అప్పుడే ప్రేమికుడు దయించిపోతాడు. ప్రేమతో పరితృప్తి కానరాదురాబోటు. అప్పుడే ప్రేమికుడు దయించిపోతాడు. ప్రియతముని చేచేది తపనొకటే. ప్రియతముని చేచేది తపనొకటే. మేరే శ్రీ గ్రహించే ఇది ఒక్కటే. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి
దేవుడే అనుకోకు సర్వోన్నతుడు దేవదేవులకెల్లా దేవాది దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి. జై బాబా మురళి. థ్యాంక్ యూ అందరికి. జై బాబా అమ్మ. జై బాబా అమ్మ. జై బాబా. మెహర్శ్రీ గారి అద్భుతమైన కీర్తన ఇది. మెహర్శ్రీ గారు అద్భుతమైన కీర్తన ఇది. అంటే బాబా చెప్పారు ఒక సందేశంలో, పరాత్పర పరబ్రహ్మ స్థితి నుంచి ద్వంద్వభూయిష్టమైన ప్రపంచంలోకి అవతారుడుగా ఆవిర్భవించేటప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది అన్నారు బాబా. ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితి నుంచి తన దశావస్థలు దాటుకొని ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచంలో అవతారుడుగా ఆవిష్కరణ జరిగేటప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది అన్నారు. ఎందుకంటే అది ఆయన సహజ గుణం. అది ఆయన విభూతులు ఇవన్నీ. ప్రేమ, కరుణ, జాలి, సత్యం, ధర్మం ఇవన్నీ కూడా పరమేశ్వరులకు విభూతులే. అవి సృష్టిలో ఉండే 84 లక్షల జీవులకి అందించాలన్నదే ఆయన తాపత్రయం అన్నమాట. ఎందుకంటే యావత్ సృష్టి కూడా ఆయనలోని అంతర్భాగమే కాబట్టి ఎక్కడా ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే ఆయన అనుక్షణం కూడా తన ప్రేమని పంచడం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు ఆయన. ఈ సందర్భంగా నాకు చిన్న సంఘటన గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ యానిమల్ ప్లానెట్ మనం గమనించినట్టయితే ఆడసింహం పిల్లల్ని పెట్టిన తర్వాత అవి కొంచెం లేచి తిరుగాడి చూస్తూ పరిసరాలను చూస్తూ తమను తాము నిభాయించుకునే స్థితి వరకు కూడా ఎక్కడికి కదల్లా పిల్లల్ని విడిచిపెట్టి. యథార్థానికి అత్యంత క్రూరమైన జంతువు అది. శివంగి అంటారు ఆడసింహాన్ని. వైల్డ్ యానిమల్ లయనస్ శివంగి అంటారు. అలాంటి క్రూరమైనది కూడా సంతానాన్ని ఇచ్చేటప్పుడు అది తన క్రౌర్యాన్ని పక్కన పెట్టేసి చిక్కిపోతుంది, బక్క చిక్కిపోతుంది. ఆహారం కూడా తీసుకోదు. ఆ పిల్లలు కొద్దిగా లేచి కాళ్ళ మీద నిలబడి పరిసరాలను చూస్తూ తిరిగాడేంత వరకు వేటకు వెళ్ళదు అది. అంటే అక్కడ ప్రేమ తాలూకా గొప్పతనం మనకి కనిపిస్తుంది ఈ సంఘటనలో. ఇది నిజం. ఇది ఎందుకంటే యానిమల్ ప్లానెట్ లో చూశాను ఈ సంఘటన. ఆయన ఎవరో పక్క నుంచి వివరిస్తూ ఈ పిక్చర్ ని చూపించాడు అక్కడ. అలాగూ ఆ ప్రేమకు అంత గొప్పతనం ఉందన్నమాట. ఆయన తన అనంత ధామాన్ని విడిచిపెట్టేసి మొత్తం దశావస్థలు అవి గాడ్ స్పీక్స్ లో తెలియజేయబడ్డాయి. భగవంతుని దశావస్థలు. బియాండ్ స్టేట్ అనేది ఫస్ట్ దశ. ఆ తర్వాత పరమాత్మ స్థితి. ఆ తర్వాత సృష్టికర్తగా, పోషకుడుగా, డిస్ట్రాయర్గా, అంటే తనలో ఐక్యం చేసుకునే శివైక్యత చెందించే విధంగా త్రిమూర్తులుగా ఆయన వస్తాడు. ఆయన మూడవ దశలో. ఆ తర్వాత ఆత్మస్వరూపం ధరించాడు. ఆత్మస్వరూపం ధరించి పరిణామక్రియ అంతా తనే ప్రయాణం చేస్తాడు. మానవ జన్మ తీసుకుంటాడు. ఇంకక్కడ రీబర్త్, రీఇన్కార్నేషన్ ప్రాసెస్ మొదలవుతుంది అక్కడి నుంచి. అది అయిన తర్వాత ఆంతరిక ప్రయాణం అవుతుంది.
ఆంతరిక ప్రయాణం అయిన తర్వాత అవగాహన స్థితి, తురీయావస్థ అనమాట, దైవానుభూతి. గాడ్ స్టేట్లోకి వెళ్తాడు. వెళ్ళి స్వచ్ఛందమైనటువంటి స్వేచ్ఛామయ స్వయంభూగా సంసిద్ధుడవుతాడు. అయిన తర్వాత 10వ దశ ఏదైతే ఉందో అక్కడ అవతారుడుగా వ్యక్తం అవుతాడనమాట. ఇంత ప్రాసెస్ కూడా తన సృష్టి కోసమే, తన సృష్టికి తాను అందించాలనుకున్నటువంటి అందించదలుచుకున్నటువంటి విధానాన్ని అందించడం కోసమే ఇంత శ్రమకు కూడా లోనవుతాడు ఆయన. మానవుడు దైవంగా అయితే సద్గురువు అవుతాడు, దైవం మానవుడైతే అవతారుడు అవుతాడు. ఇది సింపుల్ గా చెప్పేశారు బాబా, కానీ దాని వెనకాల ఎంత ప్రక్రియ ఉంది. ఇదంతా కూడా జీవుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయడం కోసమే, ప్రేమను పంచడం కోసమే ఆయన దేవుడు తన అనంత ధామాన్ని విడిచిపెట్టి దిగి వస్తాడనమాట మానవాళి కోసం. అంత భాగ్యం మనకు లభించింది ఈ యుగంలో మెహర్ బాబా రూపంలో. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. అమ్మ లలితమ్మ, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. లలితమ్మ లెఫ్ట్ అయినట్టున్నారు. ఆనంద్ కుమార్ గారు ఒక కీర్తన పాడాలి. జై బాబా సార్. జై మెహర్ బాబా మురళి గారు. జై బాబా సార్. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం, ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం. ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం, ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం, ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం. మన ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం. ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం, ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం. అదిగో ప్రేమకు ప్రతిరూపం మెహర్ బాబా సుద్రూపం. అదిగో ప్రేమకు ప్రతిరూపం మెహర్ బాబా సుద్రూపం. మధుర మనోహర మణిమయ శోభిత మహిమాన్విత మంగళ రూపం. మధుర మనోహర మణిమయ శోభిత మహిమాన్విత మంగళ రూపం. ఆ రూపారాధనకే ఈ సహవాసం, ఆ ప్రేమాస్వాదనయే మన ఆదర్శం. ఆ రూపారాధనకే ఈ సహవాసం, ఆ ప్రేమాస్వాదనయే మన ఆదర్శం. ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం, ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం. మన ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం. ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం. జై బాబా సంబోధనతో ప్రేమాలింగన సందడితో, జై బాబా సంబోధనతో ప్రేమాలింగన సందడితో, జై బాబా జై మెహర్ బాబాను అవతారుని సంకీర్తనతో, జై బాబా జై మెహర్ బాబాను అవతారుని సంకీర్తనతో, మన అహమును చంపుటకే
ఈ సహవాసం ప్రియ మెహరుని చేరుటకే ఈ సన్నాహం మన అహమును చంపుటకే ఈ సహవాసం ప్రియ మెహరుని చేరుటకే ఈ సన్నాహం ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం మన ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం పరమాత్ముని సందేశముపై ప్రేమిక ప్రముఖుల వ్యాఖ్యలతో పరమాత్ముని సందేశముపై ప్రేమిక ప్రముఖుల వ్యాఖ్యలతో సుదూర ప్రేమిక సోదరులందరి వీడ్కోలుల సంతాపముతో సుదూర ప్రేమిక సోదరులందరి వీడ్కోలుల సంతాపముతో మహి ప్రేమను పంచుటకే ఈ సహవాసం చిరస్మరణీయముకే ఈ సందోహం మహి ప్రేమను పంచుటకే ఈ సహవాసం చిరస్మరణీయముకే ఈ సందోహం ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం మన ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం ప్రేమిక సహవాసం ఇది ప్రేమ సహవాసం ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం మన ప్రేమికులందరికీ ప్రియతముడిచ్చిన అవకాశం అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై బాబా మురళి గారు థ్యాంక్ యూ అండి జై బాబా సార్ జై బాబా మంచి కీర్తన పాడారు ఈ కీర్తన వింటుంటే నాకు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ పిక్చర్ కనిపిస్తోంది ఇక్కడ ఎందుకంటే బాబా అందుకే అన్నారు మై వర్క్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ అని ఆయన మన పట్ల ఉండే ఉబలాటం అలాంటిది చెప్పకూడదనుకునే చిన్న చిన్న క్లూస్ ఇచ్చేసేవారు అనమాట ఎందుకంటే ఆయన పేరు మీద నలుగురు ఎక్కడైతే కూర్చుంటే అక్కడ నేను ఉంటాను అన్నారు ఆయన ఇవన్నీ రహస్యాలన్నీ ఆయనే చెప్పేశారు ఆయనకే మనకి మై వర్క్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ నా పేరు మీద ఎవరైతే నలుగురు ఒక చోట కూర్చుంటారో అక్కడ నేను ఉంటానని ఆయన ప్రణాళికలో కూడా విధానం అదే అసలు ఆయన రావడమే మానవాళి కోసం వచ్చారు ఇదంతా చూస్తూ ఉంటే నాకు అందుకే ఓ సంఘటన గుర్తొస్తుంది నౌషర్వాన్ ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ బాబాని అడిగారు మీ కార్యశాలలు ఏమిటి బాబా అని అడిగితే ఐ వర్క్ విత్ ది ఇండివిజువల్స్ అన్నారు ఆయన ఇంకా తర్వాత కంటిన్యూ చేశారు అది పక్కన పెడదాం ఫస్ట్ పాయింట్ మాత్రం ఐ వర్క్ విత్ ది ఇండివిజువల్ ఇది ఎలా సాధ్యం ఆయన అనంతుడు విశ్వవ్యాపకుడు ఆయన ఏకకాలంలో ఇక్కడ ఉంటే ఇండియాలో ఉంటే ఎక్కడో అమెరికాలో ఉండే ప్రేమికుడి తాలూకు సంగతి ఎలా తెలుస్తుంది అని అనిపిస్తుంది మనకి కానీ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ టైంలో ఒక సంఘటన జరిగింది అలాగే ఒక ఫారినర్ సైనికుడు వచ్చారు వస్తే అందరినీ పలకరించారు అందరినీ పలకరిస్తున్నారు ఆలింగనం ఇచ్చిన వాళ్ళని ఆలింగనం ఇస్తున్నారు అలాగా ఈయన దగ్గరికి వెళ్ళి నీ చెవి ఎలాగుంది అని అడిగారు ఈయనకి ఆ సైనికుడికి ఆయన ఆశ్చర్యపోయాడు ఎందుకు ఆయన అది గోప్యంగా ఉంచుకున్నాడు ఆయన ఏదో యుద్ధ టైంలో ఒక చెవు ఆయనకి బాంబ్ ఎఫెక్ట్ వల్ల పనిచేయట్లేదు ఒక చెవు మాత్రమే పనిచేస్తుంది అది ఎవరికి తెలియకుండా ఆయన గోప్యంగా మెయింటైన్ చేసుకుంటున్నాడు అలాంటిది ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు ఆయనకి మీ చెవి ఎలాగా ఉంది అని అడిగారు ఆయన అంటే ఆయన ప్రతి ఆత్మని కూడా టచ్ చేస్తారు ఏకకాలంలో సామూహికంగా
అందరితో ఆనందిస్తూ ఆనందింపజేసి అనుగ్రహిస్తానడానికి ఎందుకంటే ఇది అవకాశం, ప్రేమిక సహవాసం, ఆ రూపారాధన, ప్రేమాస్వాదన ఇవన్నీ అందులోంచే ఉద్భవించాలి. మహాసాగరం తాలూకు కెరటం బండరాతి గుద్దుకొని పైకి ఎగసేటప్పుడు బిందువులు అయిపోతాయి అన్ని. సాగరం ఏమవుతుంది? కొన్ని లక్షల బిందువులుగా మారిపోతుంది. అంటే ప్రత్యేగాత్మలు అయిపోయాయి. మళ్ళీ అవన్నీ సాగరంలో పడినప్పుడే ఆ సాగరానికి ఆనందం, పరిపూర్ణత. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మనం అంతా ఆయనలో అంతర్భాగాలం అన్న విషయం ఆయన పరోక్షంగా చెబుతున్నారు. వీళ్ళంతా పటిష్టంగా ఉండాలంటే మాత్రం దానికి అన్నిటికీ కట్టబడే తాడు ఏదైతే ఉందో అది ప్రేమ. దానికి గొప్ప అవకాశం ఇవ్వబడాలి. ఆ అవకాశం కోసమే సహవాసాన్ని మనకి అనుగ్రహించారేమో అనిపిస్తుంది. జై బాబా సార్, మంచి కీర్తన పాడారు. జై బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారు కీర్తన పాడతారు. జై బాబా సార్. जय बाबा सर। जय बाबा। जय बाबा। अवतार मेहर बाबा की जय। దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింప చేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం. త్యాగమయం బౌ ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా. త్యాగమయం బౌ ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా. స్వార్థరహితమే ప్రేమకు నాందిగా. స్వార్థరహితమే ప్రేమకు నాందిగా సూచించి ఆచరించి ఆచరింప చేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం. అస్థిరమగుని తనదగు సర్వం బాబా సేవకే త్యాగము చేసి. అస్థిరమగుని తనదగు సర్వం బాబా సేవకే త్యాగము చేసి. ఆత్మార్పణతో అంకితమగుటే. ఆత్మార్పణతో అంకితమగుటే సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం. ఆడంబరమౌ డాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు. ఆడంబరమౌ డాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు. ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా. ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం
భక్త కోటి పావనం. బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో. బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదో. ప్రభు కోరిక పాలించుటే విధిగా, ప్రభు కోరిక పాలించుటే విధిగా, సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారాక కారణం. భక్త కోటి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారాక కారణం. భక్త కోటి పావనం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అందరికి. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా. జై బాబా సార్, జై బాబా. బాబ్జీ గారి ఆనిముత్యాల్లో అద్భుతమైన ఆనిముత్యం ఈ కీర్తన. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఆధ్యాత్మిక ప్రపంచానికి పట్టిన బూజుని బాబ్జీ గారు అనే సాధన ఉపయోగించి దుమ్ము దులిపేశారేమో అనిపిస్తుంది బాబా. బాబ్జీ గారు అనే ఒక సాధన తీసుకొని ఆధ్యాత్మిక ప్రపంచానికి పట్టిన బూజును దులిపేశారు. అంతటికి అద్భుతమైన కీర్తన ఇది. ఎందుకంటే ప్రాక్టికల్ స్పిరిచువాలిటీకి పరమేష్ఠి పెద్దపీట వేశారు ఆయన. సూచించి ఆచరించి ఆచరింపచేసే విధానం. ఆయన అవతారం 75 ఏళ్ళ అవతార కాలంలో చాలా సందర్భాలు ఉన్నాయి. తనే స్వయంగా సాధకుడై సాధన కఠినమైనటువంటి సాధనా మార్గంలో ప్రయాణిస్తూ తాను ఆచరించి సూచించి మన చేత ఆచరింప చేశారు పరమేష్ఠి. ఎంత అద్భుతమైన ప్రక్రియ అంటే ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. ఆ నవజీవనం సమయంలో కూడా తను కూడా సాధకుడై నేను మీలాగే సాధకుడిని, నేను ఇప్పుడు దైవాన్ని కాను, నా మనస్సుని నేను కూడా నాశనం చేసుకుంటున్నాను అన్నట్టుగా పరోక్షంగా తెలియజేశారు. ఇలాగ చాలా సందర్భాలు ఉన్నాయి ఆయన తాలూకా 75 ఏళ్ల అవతార కాలంలో కూడా. ఆయన సెక్లూజన్స్ కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా ప్రతిదీ ఆయన లెపర్ పేషెంట్స్ ప్రోగ్రాంలో కూడా, తర్వాత మస్తుల్ని ఆదుకునేటప్పుడు కానీ ఈ కార్యక్రమాలు ఏవి గమనించా మనకి ఆచరణాత్మక విధానం, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇంకా వేరే దానికి తావులేదు. ప్రతిదీ ఆచరణాత్మకంగా పరిశుద్ధంగా చేస్తే దానివల్ల లభించే ఫలితాలు ఎంత దివ్యంగా ఉంటాయో సూచించి ఆచరించి ఆచరింపచేసి అనుగ్రహించారు ఈ యుగంలో. జయబాబా సార్ మంచి మంచి కీర్తన పాడారు. మా హైదరాబాద్ విజయలక్ష్మి గారు ఒక కీర్తన పాడతారు ఇప్పుడు. జై బాబా అమ్మా. జై బాబా అండి. జై బాబా. ఓకే, పాడుతున్నానండి. పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. నామం చేయండి, నామం చేయండి, నామం చేయండి, నామం చేయండి. మెహరుని నామమే మధురం మధురం, సుధలను మించిన మధురమే నామం. మెహరు నామం మోక్షప్రదాయం, మెహరుని కాంతిలో లేనిది ఏది, మెహరుని కాంతిలో లేనిది ఏది. నామం చేయండి, మెహర్ నామం చేయండి, మెహర్ నామం చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. నామం చేయండి, నామం చేయండి. ముని వాల్మీకి విరచిత నామం, హనుమానునికి ప్రాణమే నామం.
ముని వాల్మీకి విరచిత నామం హనుమానునికి ప్రాణమే నామం నారీ శబరి కోరిన నామం నారీ శబరి కోరిన నామం అహల్య శాపం బాపిన నామము అహల్య శాపం బాపిన నామము రాక్షస హరితం నామం మెహర్ నామం చేయండి మెహర్ నామం చేయండి అవతార్ మెహర్ బాబాకి జై నామం చేయండి నామం చేయండి గోవర్ధనగిరి మోపిన నామం కాళీయుని మదమణచిన నామం గోవర్ధనగిరి మోపిన నామం కాళీయుని మదమణచిన నామం క్రూర కంసుని బడచిన నామం క్రూర కంసుని బడచిన నామం గీత బోధను చేసిన నామం గీత బోధను చేసిన నామం గోపాలుని నామం మెహర్ నామం చేయండి మెహర్ నామం చేయండి అవతార్ మెహర్ బాబాకి జై సిద్ధార్థునిగా ఏలిన నామం కరుణామయుడై వెలసిన నామం సిద్ధార్థునిగా ఏలిన నామం కరుణామయుడై వెలసిన నామం ధర్మసూత్రములు చాటిన నామం ధర్మసూత్రములు చాటిన నామం మానవ జాతిని మార్చిన నామం మానవ జాతిని మార్చిన నామం హింసను బాపిన నామం మెహర్ నామం చేయండి మెహర్ నామం చేయండి అవతార్ మెహర్ బాబాకి జై దూతలు తెలిపిన దేవుని నామం మాతా మరియా సుతుని నామం దూతలు తెలిపిన దేవుని నామం మాతా మరియా సుతుని నామం సోదర భావము పంచిన నామం సోదర భావం పంచిన నామం విశ్వజ్యోతిగా వెలసిన నామం విశ్వజ్యోతిగా వెలసిన నామం క్రీస్తు దేవుని నామం మెహర్ నామం చేయండి మెహర్ నామం చేయండి అవతార్ మెహర్ బాబాకి జై షరియాజీ సుత మెహరు నామం అవతారునిగా కడపటి నామం షరియాజీ సుత మెహరు నామం అవతారునిగా కడపటి నామం జీవన ప్రగతికి వెలసిన నామం జీవన ప్రగతికి వెలసిన నామం మెహరు బాబా నామం మెహర్ నామం చేయండి మెహర్ నామం చేయండి అవతార్ మెహర్ బాబాకి జై నామం చేయండి నామం చేయండి నామం చేయండి నామం చేయండి అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి థ్యాంక్స్ అండి అందరికి జై బాబా జై బాబా అమ్మ జై బాబా చక్కగా చాలా బాగుందమ్మా నామస్మరణ ప్రత్యేకతని చక్కగా స్పష్టంగా చెప్పారు జై బాబా చాలా బాగుంది ఎందుకంటే బాబా కూడా అన్నారు నాకంటే నా నామం చాలా శక్తివంతమైంది అందుకనే అనుక్షణం రిమెంబర్ మీ కాన్స్టెంట్లీ అంటూ నామస్మరణ తాలూకు గొప్పతనాన్ని తెలియజేశారు ఆయన మనకి గతంలో కూడా అనన్య భక్తికి మూల పురుషుడైనటువంటి ఆంజనేయుడు నామస్మరణతో ఎంతటి గొప్పగా సాధించాడో మనకు తెలుసు చరిత్రలో ఉంది అది అలాగే బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా నారాయణ తాలూకు నామాన్ని ఆ పసివాడు ఏ విధంగా సాధించాడో నామస్మరణ ద్వారా గొప్పతనాన్ని సాధించాడో మనకి చరిత్రలో చాలా ఉన్నాయి నామం చాలా శక్తివంతమైంది అందుకే బాబా కూడా తన 75 ఏళ్ల అవతార కాలంలో ఎక్కువ సార్లు చెప్పింది నామస్మరణ గురించే అది మనం గుర్తుపెట్టుకోవాలి
ఏం జరిగినా ఏం చేసినా ప్రతిదానికి నామంతో లింకప్ చేయమనేవారు. రిమెంబర్ మీ కాన్స్టాంట్లీ అని పలికి పలికి ఒత్తి ఒత్తి మరి చెప్పడానికి కారణం అదే. నామస్మరణ తలక గొప్పతనమే. జై బాబు కీర్తన జై పాడారు. బాబా జై బాబా. ఇప్పుడు అమ్మ పుష్పలత గారు మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అమ్మ పుష్పలత గారు. జై బాబా అన్నయ్య. జై బాబా. జై బాబా అమ్మ. వినపడుతుందండి జై బాబా? వినిపిస్తుందమ్మా, పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవానే జగదీవించి అనుభవింపజేయుమా నందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముల్లోకరంజిత. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముల్లోకరంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట, మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపజేయుమా నందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. కరుణతో పాలించి కామితమే తీర్చుమా, అనుభవింపజేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అన్నయ్య. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ. జై బాబా. మంచి కీర్తన పాడారు. బాబ్జీ గారి కీర్తన చాలా అద్భుతమైన కీర్తన ఇది. ఎందుకంటే బాబ్జీ గారి రచనల ద్వారా చాలా రహస్యాలను తెలియజేశారు బాబా లోకానికి. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. ఆ ప్రేమ ఎటువంటిదంటే వేదాలు ఉపనిషత్తులు వాటన్నిటినీ వడగడితే అందులోంచి వచ్చే సారం అన్నట్టుగా రాశారు ఆయన. అంటే ఆ ప్రేమ ఎంత గొప్పదో చక్కగా వివరించారు. వేదాంత సారం అది. ఆ ప్రేమ అంతటి అద్భుతమైన ప్రేమను పొందడం వల్ల మనకు లభించేది ఏమిటి? లేశమైన ఆనందం అన్నమాట. గమ్మత్తు చూశారు, చాలా చమత్కారం ఇది.
బాబ్జీ గారు మరో పాటలో కూడా ఇసుమంత నీ ప్రేమ అంటారు ఒక దగ్గర. అలాగే అనుభవింప చేయుమ ఆనంద లేశము. లేశం అంటే చిన్న పరిమాణమే, కానీ దాని వెనకాలుండే ప్రేమతాల గొప్పతనం చాలా గొప్పదన్నమాట. పరమేశ్వరుడు కూడా అందుకే అంటారు, అణువు కంటే చిన్నవాడిని నేనే, బ్రహ్మాండం కంటే పెద్దవాడిని నేనే అనే పరమేశ్వరుడు చెప్పినట్టు సత్యం ఇక్కడ మనకు అర్థం అవుతోంది. ఇవన్నీ కూడా వేదాంత రహస్యాలే. ఇంతటి అద్భుతమైన విధానంలోంచి మన మధ్యకు వచ్చినటువంటి ఆ పరమ తండ్రి తాలూకా ప్రేమ వల్ల ఏ కొద్దిపాటి మనకి లభించిన ఆనందలేశం కానీ ప్రేమగా ఇసుమంత ప్రేమ కానీ లభించినా మన జన్మ చరితార్థం అయిపోయినట్టే లెక్క అన్నమాట. జయబాబమ్మ మంచి కీర్తన పాడారు. మా సుశీలమ్మ మీరు ఒక కీర్తన పాడండమ్మా. జయబాబా. జయబాబా అండి మురళి గారు. జయబాబమ్మ. ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా, దివ్య సన్నిధిదిగో ధన్యులారా. ద్రవ్యముతో పని లేదు, సాధనల అవసరము లేదు. ద్రవ్యముతో పని లేదు, సాధనల అవసరము లేదు. ప్రేమించిన దొరుకుతుంది ప్రేమ పెన్నిధి, సేవించిన మిగులుతుంది దివ్య సన్నిధి, మెహరు పాద సన్నిధి. ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా, సకల సాక్షిభూతుండు సనాతనుడు మెహరుడు, సర్వజీవ కోటికి పాలకుడు పోషకుడు. సకల సాక్షిభూతుండు సనాతనుడు మెహరుడు, సర్వజీవ కోటికి పాలకుడు పోషకుడు. శరణు కోరు వారికి, శరణు కోరు వారికి శరణాగత వత్సలుడు. ప్రేమావతారుడు మౌనావతారుడు, ప్రేమావతారుడు మౌనావతారుడు. అతని ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా. అహము వీడగలిగితే సహనశీలి అవుదువు, సహనశీలి ఒక్కడే సర్వుల ప్రేమించగలడు. అహము వీడగలిగితే సహనశీలి అవుదువు, సహనశీలి ఒక్కడే సర్వుల ప్రేమించగలడు. ప్రేమ హృదయమందు కామమంతరించి పోవును, ప్రేమ హృదయమందు కామమంతరించి పోవును. ప్రేమిక హృదయేశుడందు నిత్యము వసించును, ప్రేమిక హృదయేశుడందు నిత్యం వసించును. అతని ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా. సంసారము సాగరము పయనము కడు దుర్లభము, మెహరు నామ స్మరణయే చేర్చును నీ గమ్యము. సంసారము సాగరము పయనము కడు దుర్లభము, మెహరు నామ స్మరణయే చేర్చును నీ గమ్యము. స్మరింపుము ప్రత్యహము ప్రభుని నామ స్మరణము, స్మరింపుము ప్రత్యహము ప్రభుని నామ స్మరణము. సాధించుము సనాతను దివ్య సన్నిధానము. అతని ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా.
దివ్య సన్నిధిదిగో ధన్యులారా. ద్రవ్యముతో పని లేదు, సాధనలవసరము లేదు. ద్రవ్యముతో పని లేదు, సాధనలవసరము లేదు. ప్రేమించిన దొరుకుతుంది ప్రేమ పెన్నిధి, సేవించిన మిగులుతుంది దివ్య సన్నిధి, మెహరు పాద సన్నిధి. ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి మురళి గారు, అందరికీ జై బాబా. జై బాబమ్మ. చక్కగా కీర్తించారు ఆయన తాలూకా ప్రేమతత్వాన్ని, చాలా అద్భుతంగా కీర్తించారు జై బాబా. ఎందుకంటే ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ లో బాబా అంటారు, అందుకే ఐఎమ్ షై ఆఫ్ స్ట్రేంజర్స్ అని ఓ మాట అన్నారు. ఐఎమ్ షై ఆఫ్ స్ట్రేంజర్స్. మన హృదయంలో ఉండే ఈ హరిషడ్ వర్గం ఇవన్నీ రకరకాలన్నిటినీ వాటిని రీప్లేస్ చేసి ఆ స్థానంలో ప్రేమను కూర్చోబెడితే నేను అక్కడే ఉంటాను అన్నారు. అంటే అంతే, మోక్షం లభించినట్టే. దానికి ఏ సాధనలు చేయక్కర్లేదు, ఏ ధనం వెచ్చించక్కర్లేదు, ఏమి చెయ్యక్కర్లే. ఆ పెన్నిది, ఆ ప్రేమ భాండాగారం లభించడానికి చిన్న కీలకమే అది. కామాన్ని తొలగించి ఆ స్థానంలో ప్రేమను ఉంచినట్టయితే నేను అక్కడ కూర్చుంటాను, మీ ఎదలో కూర్చుంటాను నేను. బస్ అయిపోయినట్టే లెక్క, మోక్షం ప్రాప్తించినట్టే. అంతటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ కీర్తనలో చక్కగా ఆలపించారు జై బాబా అమ్మ. జై బాబా. ఇప్పుడు శ్రీకాకుళం విజయలక్ష్మి గారు ఒక కీర్తన పాడతారు. జై బాబా అమ్మ. హైదరాబాద్ వచ్చినట్టున్నారు, నేను ఇంకా శ్రీకాకుళం అంటున్నాను. జై బాబా. జై బాబా అమ్మ, పాడండి. పేరు చేయమనండి. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మళ్ళీ. అన్నయ్య ప్రేయర్ చేయమనండి. టైం అవుతుందనా? పాడండి, ఒక కీర్తన పాడండి. మన వాళ్ళు ఎవరికో ఇద్దాం, వేరే ఎవరు. సరే అన్నయ్య. పాడండి అమ్మా, ఒక కీర్తన పాడండి. నిజమని గ్రహించినాము నేటికి, అన్మ్యూట్ అవ్వట్లేదమ్మా. అమ్మైనా పోలేదు మాకు, సాధనాలెన్నో చేశాము ఇన్నేళ్ళు, సహనమిషుమంతా రాలేదు మాకు. విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు, ఆగ్రహమైనా పోలేదు మాకు. సాధనాలెన్నో చేశాము ఇన్నేళ్ళు, సహనమిషుమంతా రాలేదు మాకు. వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, కడకు నీ సన్నిధి చేరాము ఆర్తులమై, ఉన్నతోన్నతుడను అన్నావు అనంత. నిజమని గ్రహించినాము నేటికి, మెహలని తప్పించినాము, ఉన్నతోన్నతుడను అన్నావు అనంత. మేరు మెహరను చూమై మరచిపోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో. ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేదభావాలు మరచాము లోలో. ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, నామస్మరణములో బ్రతికాము దాసులమై, ఉన్నతోన్నతుడను అన్నావు అనంత. నిజమని గ్రహించినాము నేటికి,
మెహరని తపించినాము ఉన్నతోన్నతుడను అన్నావు అనంత ప్రేమ వరమనుచు తెలిపావు మేరు ప్రేమ ప్రియమనుచు కోరాము మేము ప్రేమకే వసుడను అన్నావు మేరు వశము అయినాము నీ ప్రేమకు మేము మెహరు మెహరుచూనే మెహరు శ్రీ అనుచూనే బ్రతుకగలమయ్యా మా తండ్రి జోహారు ఉన్నతోన్నతుడను అన్నావు అనంత నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము ఉన్నతోన్నతుడను అన్నావు అనంత అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. థ్యాంక్ యూ జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు, మెహర్శ్రీ కీర్తన. ఆయన ఎంత ఉన్నతోన్నతుడైనప్పటికి కూడా ప్రేమకు లొంగిపోతాడు, ఆయన నామానికి లొంగిపోతాడు. నామం చేస్తే చాలు ప్రసన్నుడైపోతాడు, అంతటి భోలా మనిషి. కాబట్టి అద్భుతమైనటువంటి ఆయన ఎంత ఉన్నతోన్నతుడో అంత భోలా తత్వం గల దేవుడు ఆయన. మంచి కీర్తన పాడారమ్మా, జై బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారు ప్రేయర్ చేయాలి. జై బాబా సార్. జై బాబా సార్, మల్లికార్జునరావు గారు. అన్మ్యూట్ అవ్వట్లేదు. అమ్మా శారదమ్మ, మీరు ప్రేయర్ చేయండి అమ్మా. జై బాబా. जय बाबा माँ, जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of the souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Elahi, Yajdan, Ahura Mazda, and God the Beloved. Your name is the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yajdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy,
for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba Ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. Jai Baba Andi. Thank you. జై బాబమ్మ, జై బాబా. ఇప్పుడు నామం చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా హరే బాబా మెహరు బాబా హరే హరే. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా హరే బాబా మెహరు బాబా హరే హరే. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా హరే బాబా మెహరు బాబా హరే హరే. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా హరే బాబా మెహరు బాబా హరే హరే. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా హరే బాబా మెహరు బాబా హరే హరే. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు కొద్ది క్షణాలు ఆ మౌనమూర్తిని మౌనంగా ధ్యానిద్దాం. అనంతరం అరుణమ్మ బాబా వారికి హారతి నివేదిస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అమ్మ హరుణమ్మ బాబా వారికి హారతి నివేదించమ్మా. జై బాబా. జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు. కామ క్రోధముల మతి తొలగించు. ధామను వీడక నిన్ను ప్రేమింతు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావా
ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యమునుందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబమ్మ, జై బాబా. మనందరి మనస్సులను హారతిగా ఆయనకి నివేదించుకున్నాం. కార్యక్రమం చక్కగా ముగించుకున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ కూడా ఆయన ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా.